నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకైతే తెరపడింది. క్యాబినెట్ కూర్పు అయితే జరిగినట్టు తెలుస్తోంది. తన క్యాబినెట్లోని 24 మంది మంత్రులకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు అయితే కేటాయించారు ఈ శాఖల వారీగా. సో మరి ఈసారి కూర్పు ఎలా జరిగిందంటారు? క్యాబినెట్ ఎలా ఉందంటారు? మీ ఉద్దేశం ఏంటి? అమ్మా, నా పొలిటికల్ కెరీర్లో నాకు రాజకీయ విజ్ఞానం పరిజ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఏర్పడినటువంటిది ద బెస్ట్ క్యాబినెట్ అమ్మని మాత్రం చెప్పగలను. ఎందుకంటే సామాజిక న్యాయపరంగా చూసినా ప్రతి ఒక్కరికి మంత్రి కావాలని ఉంటుంది. కానీ అన్ని కోణాలు ఆలోచించి మంత్రి పదవులు, నేను సీనియారిటీ అంటే టాలెంట్ లేకపోతే సీనియారిటీ ఏం చేసుకుందాం, దానివల్ల ఉపయోగం ఉండదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇంకొక 2-3 వర్గాలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది. వాల్మీక బోయ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ రాయలసీమలో, వాళ్ళకు ఒక పోస్టు అలొకేషన్ చేయాల్సి వస్తుంది. తర్వాత క్షత్రియ రాజులు, వాళ్ళకు కూడా క్యాబినెట్లో బెర్త్ రాలేదు. కొంచెం కులాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ కులాల కంపు కాదు. మనకేంటంటే రాష్ట్రాన్ని ఒక విధ్వంస పాలన నుంచి మనం గట్టును పడాలంటే ఒక జట్టు, బలమైన జట్టు ఉండాలి. ఇప్పుడు మనం అనుకుందమ్మా, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులు చూడండి, అంత అంగూటిగాళ్ళు, ఏలుముద్రగాళ్ళు. రోజా ఏం చదివిందమ్మా? కనీసం లీవ్ లెటర్ కూడా ఇంగ్లీష్లో రాయలేదు. కొడాలి నాని ఏబిసిడీలన్నా రాయలంటే రావు. అటువంటి క్యాబినెట్ ఉన్నదమ్మా. మొన్న చదువు రాని వాళ్ళందరూ మన క్యాబినెట్లో ఉన్నారు. కొంతమంది ఉన్నారు. సిదిల అప్పలరాజు, వాడు చదువుకున్నది ఎంబీబీఎస్ అయితే వాడు పశువుల మంత్రి పదవి, వాడేమో మనుషుల డాక్టర్, వాడికి వచ్చింది పశువుల శాఖ ఇచ్చింది. అంటే ఇప్పుడు విడుదల రజనీ ఉందమ్మా, ఆమె ఐటీలో కింగ్. అంటే హైటెక్ సిటీలో పెరిగిన మొక్కే అనుకో, ఈ తులసి మొక్క కాస్త ఆ గంజాయి వనంలో పెరిగింది. హైటెక్ సిటీలో పెరిగిన తులసి మొక్క ఆడికి పోయి గంజాయి వనంలో ఉంటే ఏమవుద్ది, గంజాయి మొక్కలాగా మారిపోతాయి. ఏంటంటే తులసి మొక్కగా ఉన్నది ఆడికి పోయి గంజాయి మొక్క అయిపోయింది. ఆ అమ్మాయికి ఐటీ శాఖ ఇచ్చుంటే అద్భుతంగా నడిపించేది. ఎందుకు ఐటీ కంపెనీలు పెట్టి ఆ గురించి తెలుసు. కానీ వాళ్ళకున్న విజ్ఞానాన్ని పక్కన నెట్టేసి ఆ కోడిగుడ్ల మంత్రికి ఇచ్చిండు. ఆ కోడిగుడ్ల మంత్రి నల్లకోట వేసుకుంటాడు. 13,50,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పాడు. విశాఖలో పెట్టుబడులు సదాసా 13,000 కోట్లు కూడా తేలా. ఆ ఐపాక్ టీం వాళ్ళకి అందరికీ కోట్లు వేసి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చూపించిండు. ఐపాక్లో పనిచేసే వాళ్ళందరికీ ఏం చేసిండో కోట్లు వేయించాడు. వీళ్ళే 10 దేశాల నుంచి. అదే నేను అంటున్నా, ఈ క్యాబినెట్ కూర్పు అద్భుతంగా ఉందమ్మా. సమతుల్యత, కమ్మ సామాజిక వర్గం అనుకోండి, రెడ్డి సామాజిక వర్గం అనుకోండి, కాపు సామాజిక వర్గం అనుకోండి, అన్ని వర్గాలని సమతుల్యం. ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి, ఆమె ఎక్సలెంట్. వాళ్ళలాగా బూతులు మాట్లాడేవాళ్ళు కాదు. అంబటి రాంబాబు ఉన్నాడు, వాళ్ళు మంత్రులు. వాడు పేరు ఏం పేరు, ఇరిగేషన్ మంత్రి, అది అనిల్ కుమార్ యాదవ్. వాడు నోరు తెరిస్తే కంపే, రౌడీ భాష, రౌడీ లాంగ్వేజ్. కానీ ఇప్పుడున్న క్యాబినెట్ చూడండి, నైస్గా ఏ భాషలో కావాలంటే ఆ భాషలో సమాధానం చెప్తాడు. పొలైట్నెస్ ఉంది. ఒక మంత్రి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు రాబోయే అసెంబ్లీలో కూడా ప్రశ్న సమాధానం, ఈ రౌడీ లాంగ్వేజ్, ఈ బూతుల లాంగ్వేజ్కి ఇంక పులి స్టాప్ పెడతారు. ఖచ్చితంగా ప్రశ్న సమాధానం అలా మాట్లాడుకోవాలి. ప్రజా సమస్యలు చర్చించుకోవాలి. గ్రేట్ క్యాబినెట్. దాంట్లో ఇప్పుడు కొల్లు రవీంద్ర గతంలో ఎక్సైజ్ మినిస్టర్గా చేశారు, మళ్ళీ అదే ఇచ్చారు. ఇవాళ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండు. అతనికి పొలిటికల్గా ఒక క్రేజ్ ఉన్నా కూడా పరిపాలనా విధానాలు ఇప్పుడు నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. తెలియంది తెలుసుకొని పనిచేయటమేనమ్మా, అడేం లేదు. నిమ్మల రామానాయుడు ఉండు, కాపు సామాజిక వర్గము. ఆయన సైకిల్ మీద తిరుగుతుంటాడు, మినిస్టర్ అయిన హోదాలో ఉండడు. ఇంటింటికి సైకిల్ తిరిగి పేపర్ కూడా వేస్తాడు ఆయన. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు నచ్చిన నాయకుడు నిమ్మల రామానాయుడు. ఆయనకి భారీ పరిశ్రమలో, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇచ్చాడు. పోలవరం అనేది ఆయన చేతిలో ఉంది. కానీ నిమ్మల రామానాయుడు గారికి చెప్తున్నది, పోలవరం పనితో పాటు గ్రామాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ఈ విధ్వంసకర పాలడు, ఈ జగనాసురుడు ఈ పంట కాలంలో పూడికి తీయలేదమ్మా. ఈ యుద్ధ ప్రాతిపదికన వర్షాలు వచ్చేలోపు ఈ కృష్ణా డెల్టాలో కానీ, పెన్నా డెల్టాలో కానీ, గోదావరి డెల్టాలో కానీ ఈ జంగిల్ క్లియరెన్స్, కాలకట్టల మీద మనుషులు తిరిగేదానికి కూడా చిల్లకమ్మలు మలిచిపోయాడమ్మా. ఇమ్మీడియట్గా ఏంటంటే జేసీబీలు పెట్టి జంగిల్ క్లియరెన్స్ ఇప్పుడు మన అమరావతిలో ఎట్ట చేయించారమ్మా. ఆ చిల్ల మొక్కలన్నీ బీకేస్తే దగదగలాడిపోతల్లా. అట్ట ఈ పంట కాలంలో నీళ్లు పోక చాలా మీద పడుతున్నాయి. కాబట్టి అవి ఒకటి ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్లో చేయాల్సిన పని అది ఉందమ్మా. మొన్న నేను చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి పోయిస్తే ఏమిలా జగన్మోహన్ రెడ్డికి
వాడు దరిద్రుడని చెప్పడానికి, నీచుడని చెప్పడానికి గన్నవరం అమ్మాయి, గన్నవరం తర్వాత గుడివాడ, ఆ పెనమలూరు చుట్టుపక్కల పల్లెల్లో తిరిగా నేను. రోడ్లు దారుణంగా ఉన్నాయమ్మా, మోకాళ్ళు గుంతలు ఉన్నాయమ్మా. నువ్వు చేసిన పాపాలు ఎక్కడ తిరగబల్లి ఆ తాడేకపల్లి కొంపలో నుంచి ఒక 2 వీలర్ బైకు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని గన్నవరం వంశీదా అంటే, తర్వాత గుడివాడ ఉన్నాడు కదా గుట్లెగ్గాడు, వాడి దాంట్లోకి ఆ పక్క తిరుగు ఏది మన పేరుని నాని ఆ 3 నియోజకవర్గాలు బండి వేసుకొని తిరుగు. నువ్వు చేసిన దౌర్భాగ్యం ఏందో ఆ గ్రామీణ ప్రజల్లో మోకట్లోటు గుంతలమ్మ రోడ్లని. నేను అందువల్ల ఇటు తాడేపల్లి కొంపలో కొనుక్కుంటే ఎట్ట అవపడద్దా, వీళ్ళు వేస్తే హెలికాప్టర్ మీద పోయేవాడు కాళ్ళ మీద నడిచేవాడు అవపడద్దు, కానీ రోడ్లన్నీ బస్టు పెట్టిపోయినాయి. అందువల్ల ఏంటంటే అద్భుతంగా ఉంది క్యాబినెట్. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ ఉన్నాడమ్మా, అతను గతంలో మినిస్టర్గా చేసినోడు, స్పీకర్గా చేసినోడు, విధి విధానాలు పద్ధతిగా తెలుసు. ఇప్పుడున్నటువంటి అందరికి రావాలంటే రావమ్మా. 26 మంది నుంచి ముఖ్యమంత్రితో కలిపి ఉండటానికి లేదు. కాకపోతే ఇంకా బోల్డ్ ఉండే క్యాబినెట్ హోదా ఉండే. ఇప్పుడు మైన్స్ కార్పొరేషన్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు, 164 మంది గెలుచున్నారు. వీళ్ళందరినీ సర్దాలంటే ఏం చేయాలా? ఇప్పుడు కార్పొరేషన్లు ఉండే ఒక 50 కార్పొరేషన్లు, వాడు చైర్మన్లుగా వేసుకోవచ్చు, ఒక 50 మంది అట్లా చేయొచ్చు. తర్వాత చీఫ్ పదవులు ఉంటాయి, స్పీకర్ పదవి ఉంది, డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది. ఇప్పుడు మంత్రి ఉంటేనే సేవ చేస్తారా అంటే అటువంటి ఆలోచనలు కాదు. ఇప్పుడు పెద్ద ఆయన ఉండవు బుచ్చి చౌదరి, తర్వాత అయ్యన్న పాత్ర ఉండరు, సీనియర్ మోస్ట్ ఎన్టీ రామారావు పార్టీ ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉండరు. ఒకసారి సామాజిక సమీకరణాల్లో లేకపోవచ్చు, అర్థమవుతుందమ్మా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఆలోచన చేసుకోండి. ఒక విధ్వంస పాలకుడు అప్పులన్నీ ఉండే తెలియదు, శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలా, ఏం జరిగిందో తెలియదు. ప్రభుత్వానికి అందరు ఎమ్మెల్యేలు కూడా సహకరించి చిన్న చిన్న పెండింగ్ పనులు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఎంత గొప్పోడంటే చంద్రబాబు నాయుడు ఆడైతే ఒప్పుకుంటాడమ్మా, వాడు ఫోటో ఉన్న పుస్తకాలు నిన్న పిల్లలకు డిస్ట్రిబ్యూషన్ చేయించాడు. బ్యాగులన్నీ వేస్ట్ చేయబాకుండా ప్రజాధనాన్ని సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ఒక 5 ఏళ్ల పాటు జీతాలు తీసుకోకుండా స్వచ్ఛందంగా పనిచేస్తే గౌరవం దక్కద్ది. అందువల్ల లేకపోతే జీతాలు వాళ్ళకి 5 లక్షలు ఇస్తారమ్మా. ఆ జీతాలు 5 లక్షలు తీసుకోపోతే వీళ్ళకి డబ్బులు లేవాయండి. ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ వాళ్ళు కొంతమంది డబ్బులు లేని వాళ్ళు తీసుకోవచ్చు, కానీ వీళ్ళు కోటాను ఉండే వాళ్ళు కూడా జీతాలు ఎందుకమ్మా 5 లక్షల? ఆ డబ్బులు తీసుకోకపోతే తీసుకోండి, శాలరీ తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రికి ఇచ్చేసేయండి, ఏదో ఒక పనికి వాడుకుంటారుగా. ఒక లారీ ఇటుక రాళ్ళన్నీ వస్తాయి కదమ్మా, అమరావతి నగర నిర్మాణం చేసుకోవచ్చుగా. నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి విధానాలన్నీ కూడా ఇప్పుడు చూడండి అమ్మా, నేను ఎక్కిండి 5 సంతకాలు పెట్టిండు, వీడు 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పెట్టింది. ఈ దరిద్రుడికి 3000 పింఛను 2000 నుంచి 3000 దాటానికి 5 ఏళ్ళు పట్టింది. నిన్న తొలిసి పెట్టాడా లేదా? 4000 ఇవ్వమని సంతకం పెట్టిండా లేదా? మెగా డిఎస్సి 5 ఏళ్ళు తాడేపల్లి కొంపలో నిద్రపోతే మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకి 16,000 పైన పోస్టులకి పెట్టాడా లేదా? పేద ప్రజల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ఉంటే ఎత్తేసినవా లేదా? దరిద్రుడు నీ అబ్బ పేరు పెట్టుకుని అన్నం పెట్టచ్చు కదా, అన్నా క్యాంటీన్ డిక్లేర్ చేసిండా లేదా? ఈ విధంగా ఆలోచించుకుంటా పోతే 5 సంతకాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పిల్లలకు స్కిల్ లేకపోతే ఉద్యోగాలు ఎట్టొస్తాయి? రావు కదా. అందుకని స్కిల్ డెవలప్మెంట్ ఓపెన్ చేసిండా లేదా? ఆ స్కామ్లే కదా పెద్ద ఆయన జైల్లో స్కామ్ అన్నావు కదా, స్కీమ్ని కాస్త స్కామ్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి కదా. ఈ విధంగా చెప్పుకోపోతే చేంతాడంత చెప్తా. ఇవాళ ఇంకో ముచ్చట చెప్తా, నా దృష్టికి వచ్చింది. 6 నెలల్లోపు ఈ పథకాలంతా అమలు చేయాలంట. ఒరే నీకు 5 ఏళ్ళు ఇస్తే అవకాశం ఏం పీకి కట్టలు కట్టినవరా నువ్వు? పీకి కట్టలు కట్టింది ఏందో చెప్పు. అవి ఏమి లేకపోయినా నిదానంగా నేను చెప్తున్నానమ్మా, బాబు గారు చెప్పినటువంటి పథకాల సూపర్ 6 పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతాయి. అవి పెద్ద ఖర్చుతో కాదు, నేను కూడా అంతా లెక్కపత్రం వేసినాను. 100 కోట్లు ఉండే వాళ్ళు పింఛన్ తీసుకుంటారమ్మా, ఏరిపారేయాలి వాళ్ళందరినీ. మా విలేజ్లో తల్లి గుంటూరులో 100 కోట్ల పైన 150 కోట్లు ఆస్తులుండే 2 పింఛన్లు వస్తాయి వాడు కొంపలో. అటువంటివన్నీ ఏరి కార్యకర్తలు పింఛన్లు అంటే ఎవరికి పోవాలమ్మా? నిరుపేదలకు పోవాలా? ఒక్కొక్కడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 1,00,000 2 లక్షలు జీతం తీసుకుంటాడు, ఊళ్ళోనే వాడికి పింఛన్ పోతుంటుంది. అవసరం అమ్మా, స్వచ్ఛందంగా వదులుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ రేషన్ కార్డు సమస్య కూడా ఒకటి ఉందమ్మా. ఏంటంటే ఈ కొంచెం ఈ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఆ వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఆరోగ్యశ్రీకి వైట్ రేషన్ కార్డు ఉండాలి. అందువల్ల దాన్ని స్లిప్ట్ చేయాలి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఉంటే ఇప్పుడు గోదావరి డెల్టా ఉందమ్మా, కృష్ణా డెల్టా ఉంది, పెన్నా డెల్టా ఉంది. డెల్టాలో 2.5 ఎకరా భూమి ఉన్నోడికి రేషన్ బియ్యం ఎందుకమ్మా? 33 రూపాయలమ్మ రేషన్ బియ్యము గవర్నమెంట్కి పడేది. వీళ్ళు రూపాయికి ఇస్తారు.
అది దుర్మార్గం అమ్మ. గవర్నమెంట్ 33 రూపాయలకి ఇస్తుంటే వాళ్ళు 10 రూపాయలకి అమ్మేస్తారు రేషన్ బియ్యం. ఆ 10 రూపాయలు కొని ఎక్కడి నుంచి అవుతుంది? స్మగ్లింగ్, బియ్యం స్మగ్లింగ్ జరిగేది అక్కడ. అర్థమవుతుందా? ఆ 33 రూపాయలు డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసేయండి. కాకపోతే కొంతమంది పేదలకు కావాలి, బియ్యం కావాలి. అందువల్ల కొన్ని పద్ధతులు కూడా గవర్నమెంట్ అండర్గ్రౌండ్గా స్టాటిస్టికల్గా రీసెర్చ్ చేసి దాని మీద పరిశోధన చేస్తే అసలు పింఛన్లు చాలా తగ్గిపోతాయి అమ్మ. దుర్మార్గంగా 10 ఎకరాలు 25 ఎకరాలు భూములు ఉండేవాడు కూడా పింఛన్ తీసుకుంటాడు. ఏదో వాడికి వస్తే నాకెందుకు రాదు, వాడికి వచ్చిన పథకం నాకెందుకు రాదు, అట్లా కాదు. చేయాల్సింది ఏంటంటే సాచురేషను తరోలి గవర్నమెంట్ ఆఫీసులు పెట్టి ఎంక్వైరీ చేయాలా. ఎంక్వైరీ చేయించి అసలు నిజమైన పింఛన్కి ఆ అర్హులు ఎవరు ఉండరు, వాళ్ళకి ఇతంతువులకి ఇవ్వాలా, వికలాంగులకి ఇవ్వాలా, డయాలసిస్ పేషెంట్లకు ఇవ్వాలా, అట్లా పీరియాడిటీ ప్రకారం ఇచ్చుకొని ఈ స్క్రాప్ ఏదైతే ఉందో ఏరి పారేయాలమ్మా పింఛన్లు. నేనైతే చెప్తున్నా కదా, కొన్ని ఎత్తేయాలా. అంటే ఓట్ల కోసం నోట్లు ఎదజల్లకూడదు. ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి నోట్లు ఎదజల్లండి. ఏమైందా? లాస్ట్ మాకు అభివృద్ధే కావాలా, నీ ఇచ్చే ముష్టి 10,000 20,000 మాకెందుకు, మా పిల్లవాడికి ఉద్యోగాలు కావాలా. వాడు ఉద్యోగానికి పోతే 50,000 60,000 నెలకు తెస్తాడు, సంవత్సరానికి 6 లక్షలు తెస్తాడు. నీ ఇచ్చే ముష్టి మాకెందుకుగా. మా బిడ్డలు చదువుకున్న బిడ్డలు అందరూ గుడుల దగ్గర ముష్టోళ్ళలాగా చేసినావు, ఫుడ్ డెలివరీ బాయ్ లాగా చేసినావు, తర్వాత ర్యాపిడ్లో పనిచేసే డ్రైవర్ లాగా చేసినావు. వద్దురా నాయన, మాకు అభివృద్ధి కావాలని అభివృద్ధికి సంతకానికి ఓట్లు వేశారు. రేపు వీళ్ళు గోల్ చేస్తారు, వీళ్ళు శవాల కోసం వెతుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఆలోచించుకోండి అమ్మా. శవ రాజకీయాలు కాదు మాకు కావాల్సింది, సక్సెస్ రాజకీయాలు కావాలా. రాష్ట్రాన్ని నిలబెట్టాలి. ఒకవైపు అమరావతి నిర్మాణం చేయాలా, పోలవరం కంప్లీట్ చేసుకుంటూ చిన్న చిన్న పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయమ్మా. 2 పనులు మాత్రం చెప్పగలను నేను. ఒకటి ఇరిగేషన్లో జంగిల్ క్లియరెన్సు. అన్ని పంట కాలువల మీద, చెరువు కట్టల మీద మొక్కలు పెరగడం పెద్ద ఖర్చుతో కూడింది కాదు, సింపుల్ బడ్జెట్టు, ఏళ్ల మీద లెక్కెట్టే బడ్జెట్తో పని అయిపోద్ది. చేసి తీరాలి చంద్రబాబు నాయుడు గారు. అడ్వైజ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. రెండోది ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఘోరంగా ఉంటాయి. గోదావరి జిల్లాలో కానీ, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లాలో కానీ నల్లరేగడ భూములు ఉన్న కాడ ఇప్పుడు రాయలసీమలో రోడ్లు పెద్దగా దెబ్బతినం. ఎందుకు? హార్డ్ సాయిల్ ఉంటుంది, రాక్ సాయిల్ కింద ఉంటుంది కాబట్టి మా ఉదయగిరి ప్రాంతంలో అక్కడ పెద్ద దెబ్బతినం. అటు పైన నల్లమల్ల ఫారెస్ట్ పైన కానీ కింద కానీ ఎక్కడైతే నల్లరేగడ భూములు ఉన్నాయో, ఇది ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఈ 5 జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన ఇంటర్నల్ రోడ్లు పోయకపోతే, ఇప్పుడు రోడ్లు బాగా ఉంటే ప్రయాణం ఉంటుంది, వెహికల్ ఇరిగిపోను, డ్యామేజ్ అవను, ఏదైనా హాస్పిటల్ అయితే 108 వెహికల్ స్పీడ్గా పోవాలంటే ఎట్టబోద్దమ్మా. ఈ 2 పనుల మీద దృష్టి సారించాలమ్మా. ఫస్ట్ పిల్లలు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కిట్లు ఇచ్చేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు పిల్లలకి ఎప్పుడు సంవత్సరం ఆఖరిలో ఇస్తే సరిపోద్ది డబ్బులు. అమ్మ ఒడి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు ఇవ్వాలా? మార్చి నెలలో వాడి అటెండెన్స్ చూసి మార్చి నెలలో ఇచ్చుకోవచ్చు అమ్మఒడి. ఇప్పుడే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చింది. ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటంటే రోడ్లు, ఇరిగేషను, రైతులకి రైతు భరోసా ఉంది కదమ్మా, దాన్ని ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ అన్నాం. ఇప్పుడు తెల్లారికి ఇవ్వాలా? 4 రోజులు ఆక్కొని డబ్బులు చూసుకొని లెక్క పత్రం అన్నీ చూసుకొని ఏదో ఒక రోజు అనౌన్స్ చేస్తాడు. ఏదైనా పెద్ద ఖర్చు కాదు. ఏదో మహిళలకి ఫ్రీ సర్వీసు, అది తిప్పి కొట్టిన 500 కోట్లు కాదు నాకు తెలిసి సంవత్సరానికి. అది పెద్ద సమస్యే కాదు. ఇక గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, అది ఏదో ఒక రోజు దసరా రోజుకి ఇస్తాడు. దసరా రాదాకా ఏడు చేయండి, దసరా రోజు అనౌన్స్ చేస్తాడో చూడండి. అందువల్ల ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది స్కూల్ పిల్లలది బీటెక్ సర్టిఫికేట్లు రాకుండా ఆగిపోయాయి అమ్మ. ఫీజు రీంబర్స్మెంట్ అది కొద్దిగా చేయాలా. తర్వాత ఇది ఒకటి నేను చెప్పాను కదా, రైతులకి డ్రైన్లు పూడిక, అది పెద్ద ఖర్చుతో కూడింది కాదు. తర్వాత ఇంటర్నల్ రోడ్లు, అట్లా క్రమబద్ధీకరణకు 1 by 1. ముఖ్యమంత్రి కూర్చొని సీటు మీద కూడా సరిగా కూర్చోలా, పుస్తకాలు ఆడుండేవో, కాగితాలు ఆడుండేవో, అవి చూసుకోకముందే పొగ పెడితే ఎట్టా. అందువల్ల ఏంటంటే ఎక్సలెంట్ క్యాబినెట్ అమ్మ, ఎడ్యుకేటెడ్ క్యాబినెట్. ఏ మంత్రి ఆ మంత్రి పని చేసుకుంటే చాలమ్మా. ఏడంతా ఏంది, జగన్మోహన్ రెడ్డి కింద 6 డజన్ మంది BA బేవర్స్ గాళ్ళు పెట్టుకున్నారు కదా. సకల శాఖల మంత్రి ఎవరు? సజ్జల రామకృష్ణ. వాడిని దాపెట్టింది జగన్మోహన్ రెడ్డి. ముందు వాడు ఎందుకు మాట్లాడటం లేదు? అందువల్ల సకల శాఖల మంత్రి అనేవాడు బయటికి ఎందుకు రావటం లేదు? 5 ఏళ్ళు అమ్మ బడవ యాంకర్లు పెట్టుకొని 10 టీవీ, TV9, NTV వాళ్ళు పెట్టుకుని రోజు ఎట్టా NTV కదరా సజ్జలోడా. కనీసం నీ అబ్బకు పుట్టినవో లేదురా, నువ్వు మగోడు అయితే బయటికి రారా, మాట్లాడరా. నాకు తెలిసి నీ అబ్బకు పుట్టలా నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి. నీ అబ్బకు పుట్టింటే బయటకు వచ్చి మాట్లాడరా. నువ్వు ఎందుకు దాక్కున్నావు? అధికారం అంతం చూడవలే అయ్యవారి సోయగములని నేను ఎప్పటి నుంచి డైలాగ్ చెప్తల్లా. అర్థమైందా? ఒరే సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు నీ అబ్బకు పుట్టింటే బయటకు వచ్చి మాట్లాడరా, లేకపోతే నీ అబ్బకు నువ్వు పుట్టినట్టే లెక్కని నేను చెప్పగలను.